మనకు పరిపాలన చేత కాదని మాట్లాడుతున్నారు. మాకు కాదు, మీకు చేత కాదు పరిపాలన. మీరు 12 సంవత్సరాలు అహ్మదాబాద్లో ముఖ్యమంత్రిగా ఉన్నారు. నేను 9 ఏళ్లే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నా. హైదరాబాద్కి అహ్మదాబాద్కి పోలుకుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అది మన సమర్థత. బాధ లేదు, మీరు ప్రధానమంత్రి అయ్యారు, మీకు పెద్ద పార్టీ ఉంది. మాది ఆంధ్రప్రదేశ్లో మా పార్టీ, మాకు నైతిక హక్కు ఉంది, మాకు ఒక నిబద్ధత ఉంది. ఇంతవరకే దేశంలో ఎక్కడా చేయని అభివృద్ధి మేము చేశాం. మన అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడు, మనం ఏమీ చేయలేదని. 700 అవార్డులు మీరే ఇచ్చారు. నిన్న కూడా అవార్డులు ఇచ్చారు మీరు. మీకు ధైర్యం ఉంటే చెప్పండి, ఈ అవార్డులన్నీ తప్పుడు అవార్డులు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చామని. సమాధానం చెప్పాలి కదా. 700 అవార్డులు ప్రపంచంలోనే. ఈరోజు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మనమే నెంబర్ 1. ఈరోజే పేపర్లో చూసుంటారు. 6.6%కి పడిపోయింది జీడీపీ కాంట్రిబ్యూషన్ ఈ క్వార్టర్లో. ఇప్పుడు అంటున్నాడు వ్యవసాయం నేను ఏదో చేశానని. ఈరోజు నేను అడుగుతున్నా, 2000 రూపాయలు చొప్పున 4 సార్లు ఇస్తాడంట. 3 సార్లు 6,000 ఇచ్చేది 3 సార్లు ఇస్తారు, 4 కాదు. దానికి అదనంగా 9,000 రూపాయలు ఇస్తున్నాం మనం, అవునా కాదా అని అడుగుతున్నా. 5 ఏళ్లలో మీరు ఇచ్చింది 2,000. 24,500 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం. మీరు 2 హెక్టార్లు పైన పడితే 1 పైసా ఇవ్వనన్నారు. వాడు రైతు కదా, ఎందుకు ఇవ్వరు? ఈరోజు నేను 10,000 రూపాయలు ఇస్తానని చెప్పిన ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం. మీరేమన్నారు? రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారు. చేశారని అడుగుతున్న. 5 ఏళ్ళు అయిపోయింది. ఎంత మీ అభివృద్ధి? 2%. ఈరోజు మన అభివృద్ధి వ్యవసాయంలో 11%. దేశంలో నెంబర్ 1 వ్యవసాయ రంగంలో మనం ఉన్నాం. ఏం తమ్ముడు? ఎస్, మీరు ఎంత తొక్కితే అంత రెచ్చిపోతాం తప్ప భయపడే సమస్య లేదు. మీరు రాజధానికి డబ్బులు ఇమ్మంటే నీళ్లు మట్టి మన ముఖారు కొట్టారు ఈ ప్రధానమంత్రి, అవునా కాదా? ఎంత అన్యాయం తమ్ముళ్ళు. ఆ రోజు అన్నారు, ఈ ప్రధానమంత్రిని నమ్ముతున్నారు మీరు, మీకు ఇంకా మార్పు రాలేదు. ఈయన మొఖాన మీ మొఖాన మట్టి కొట్టాడు, నీళ్లు కొట్టాడు, ఇంకా మీకు రోషం లేదంటే 2 రోజులు వెయిట్ చేయండి, రోషం వచ్చే రోజున చూపిస్తానని ఆ రోజే చెప్పాను. అదే జరిగింది, మోసం జరిగింది. ఈరోజు అక్కడ పేరు పెట్టారు తమ్ముళ్ళు, చాలా విచిత్రంగా నాకు అనిపించింది. పేరు విన్నారా? వేదిక పేరు ఏం పెట్టారో చూసారా? సత్యమేవ జయతే, సత్యమేవే జయతి, అసత్యమేవో జయతి. ఒక్క మాట వాస్తవం మాట్లాడా మోడీ గారు అడుగుతున్నా. మా తమ్ముడు చెప్తాను, శాపం ఉంది కాబట్టి మాట్లాడకూడదని. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, ఏదో డ్రీమ్ ఇండియా, స్లీప్ ఇండియా, లేకపోతే ఏమైనా ఒక్కటైనా అయిందా తమ్ముళ్ళు? నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్న స్ట్రాంగ్ గవర్నమెంట్, వెరీ స్ట్రాంగ్ గవర్నమెంట్. నేను కూడా ఒప్పుకున్నా. ఏం చేశారో 5 ఏళ్లలో అడుగుతున్నా. బలహీనమైన గవర్నమెంట్ పివి నరసింహరావు గారు, మైనారిటీ గవర్నమెంట్. మీరు గుర్తుపెట్టుకోవాలి, తెలుగు బిడ్డ ఆ రోజు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశానికి ఒక దశ దిశ చూపించిన వ్యక్తి పివి నరసింహరావు గారు. అది మైనారిటీ గవర్నమెంట్.
ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్లు కోయలేషన్ గవర్నమెంట్లో మీరు చూస్తే దేవేగౌడ కానీ గుజరాల్ కానీ నేను కన్వీనర్గా ఉండి 2 ప్రభుత్వాలు వచ్చాయి. ఆ తర్వాత వాజ్పేయి గారు వచ్చారు. ఆ తర్వాత మన్మోహన్ సింగ్ గారు వచ్చారు. ఇవన్నీ మైనారిటీ కోయలేషన్ గవర్నమెంట్సే. ఫస్ట్ టైం ఈ దేశంలో మీకు అబ్సల్యూట్ మెజారిటీ ఇచ్చారు. నమ్మారు, మీరు మోసం చేశారు. అదే అడుగుతున్నా నేను. అబ్సల్యూట్ మెజారిటీ ఇస్తే ఆర్థిక అభివృద్ధి చిన్నాభిన్నమైపోయింది. పెద్ద నోట్ల రద్దు ఏమైంది తమ్ముళ్ళు? నోట్ల రద్దు ఏమన్నా వచ్చిందా లాభం మీకు? ఎవరికైనా ₹1 లాభం వచ్చిందా? కష్టాలు పడ్డారా లేదా మీరు? ఎన్ని రోజులు బ్యాంకుల దగ్గర పడిగాపులు కాశారు. ఇప్పటికి కూడా డబ్బులు లేవు బ్యాంకుల్లో. ఏటీఎంలో పనిచేస్తున్నా ఎక్కడైనా? ఎందుకు చేశారని అడుగుతున్నా. యూపీ ఎలక్షన్ల కోసం చేశారా మీరు? అంటే మీకోసం మాత్రం డబ్బులు కావాలి కాబట్టి యూపీ ఎలక్షన్లు పెట్టారు. 500, 1000 రూపాయలు ఉంది అప్పుడు. ఇప్పుడు 2000 రూపాయలు తెచ్చారు. దేనికోసం తెచ్చారు అడుగుతున్నా. నేను ఎన్నోసార్లు చెప్పాను 500, 2000 కూడా రద్దు చేయమని. ఎందుకు చేయలేదని అడుగుతున్నా. అంటే వాళ్ళకి కావాలి, డబ్బులు కావాలి తమ్ముళ్ళు. ఎన్నికల్లో డబ్బులు పెట్టుకొని ఒక్క వీళ్ళు మాత్రమే డబ్బులు ఖర్చు పెట్టాలి, ఇంకెవ్వడూ ఖర్చు పెట్టకూడదు. ఇది ఎక్కడ పంచడానికి ఈజీగా ఉంటుంది. మళ్ళా వీళ్ళ అవినీతి పార్టీలు కూడా వస్తాయి, వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది. ఇంత జరిగితే ఎక్కడున్నాడు తమ్ముడు కోడికత్తి పార్టీ? ఎక్కడుందని నేను అడుగుతున్నా. ఎక్కడ దాంకున్నారని నేను అడుగుతున్నా. మీకు ఈ రాష్ట్రం మీద కమిట్మెంట్ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాష్ట్రానికి అన్యాయం జరిగిందా లేదా చెప్పాల్సిన బాధ్యత మీకుందా లేదని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు? వాళ్ళకి లేకపోతే నిలదీసే బాధ్యత మీకుందా లేదని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్న వస్తాడు, ఏం చేశాడు? వచ్చి ఒక ప్యాలెస్ ఇనాగరేట్ చేశాడు. మళ్ళా హైదరాబాద్కి వెళ్ళిపోయాడు. ఈజ్ హ్యాపీ ఇన్ లోటస్ పాండ్. కోర్టుకి, లోటస్ పాండ్కి సేఫ్ గవర్నమెంట్. ఫ్యాన్ ఇక్కడ, స్విచ్ హైదరాబాద్లో, ఫ్యూజ్ ఢిల్లీలో. అంటే రాజకీయాలు ఎంత సులభమైపోయినాయి తమ్ముళ్ళు. నరేంద్ర మోడీ ఏమీ చేయడు, మనలో తిడతాడు. ఒకవేళ ఆయన దొరికితే నన్ను కొడతాడేమో నాకు తెలియదు. కాదు, ఆయన కోపం చూస్తే ఎంత కోపం. కుటుంబ పాలన అంట. కుటుంబ పాలన గురించి నీకేం తెలుసు అంటున్నా. అసలు కుటుంబం ఉంటే కదా ఈయనకు. వీఆర్ నాట్ మెషిన్స్, వీఆర్ నాట్ రోబోస్, వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. భారతదేశం యొక్క శక్తి కుటుంబ వ్యవస్థ, బలమైన కుటుంబ వ్యవస్థ భారతదేశం యొక్క శక్తి. ఆ విషయమే ఎన్నోసార్లు నేను చెప్పాను. ఎప్పుడు కూడా ఒక వ్యవస్థ, ఒక కంపెనీ ఏదైనా సరే మీరు చూడండి, సమర్థత ఉంటే వస్తారు తప్ప ఒక బ్రాండ్ ఒకసారి వస్తుంది, అదే బ్రాండింగ్ ఒకసారి కొడుకుగాని అసమర్థ అయితే నెక్స్ట్ తరం అసమర్థులైతే కొట్టుకోబోతుంది. ఏది నిలవదు. ఒక లాయర్ కావచ్చు, ఒక డాక్టర్ కావచ్చు, ఒక యాక్టర్ కావచ్చు, ఒక పాలిటీషియన్ కావచ్చు, ఎవరైనా సరే. అలాంటిది వచ్చి మన మీద విరుచుపడుతున్నాడు ప్రతి ఒక్కసారి. ఈర్ష్య. ఈయన ఆ పని చేస్తాడు. కోడికత్తి పార్టీ హైదరాబాద్లో కూర్చుంటుంది. ఈరోజు నేను అడుగుతున్నా, ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరికి బాధ్యత ఉందా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు మనం బానిసలమా ట్యాక్సులు కట్టడానికి? ఆయన మాట్లాడుతూ అంటాడు విశాఖపట్నానికి అన్ని ఇచ్చాడంట. నేషనల్ హైవే డబుల్ త్రిబుల్ చేశాడంట. ట్రాఫిక్ పెరిగింది, డబ్బులు కడతాం కాబట్టి మీరు చేశారు. ఫ్రీగా ఏమీ లేదు నేషనల్ హైవేలో. ప్రతి ఒక్క రోడ్డు నేనే ఆ రోజు శ్రీకారం చుట్టాను వాజ్పేయి పీరియడ్లో. మలేషియా చూసిన తర్వాత
మలేషియాలో బ్రహ్మాండమైన రోడ్లు ఉన్నాయి, మన దేశంలో రోడ్లు లేవు, మీరు కూడా ముందుకు పోదామంటే ఎట్ట పోదాం, డబ్బులు లేవంటే కాదండి, టోల్ గేట్ పెట్టుకుందాం, BOT కింద వేరియస్ మెథడ్స్ ఉన్నాయంటే ఫస్ట్ రోడ్డు దేశంలో వేసింది తడ నెల్లూరు రోడ్డు తమ్ముడు, మన రాష్ట్రంలో వేశారు, మనమే నాంది పలికాం. అది చరిత్ర. నరేంద్ర మోడీ గారికి చరిత్ర తెలియకపోతే ఆ చరిత్ర చూస్తే అర్థమవుతుంది. అప్పుడు 96, 97 అక్కడ నేను అడుగుతున్నా, మీ దయాదాస్యాలు ఏంటని అడుగుతున్నది. కమర్షియల్ వెంచర్ అది. రోడ్డు ట్రాఫిక్ ఎక్కువ ఉంటే డబ్బులు పే చేస్తాం, ఆ డబ్బులతో రోడ్డు వేస్తారు, మళ్ళా దాన్ని మెయింటైన్ చేస్తారు తప్ప మీ గొప్పతనం కాదు.